మన శరీరంలో నదిలో ప్రవహించే రక్తంలోనే శక్తి ఉంది. అది ఎట్లాగో ఇప్పుడు మీకు చెబుతా. స్వచ్ఛమైన రక్తం అంటే మనకు జన్మనిచ్చినప్పుడు, మన పసిపిల్లలుగా ఉన్నప్పుడు, పుట్టినప్పుడు చాలా ఉత్సాహంగా ఉంటుంది ఆ రక్తం. అది వయసు పెరిగిన కొద్ది ఆ రక్తంలో ఆ ఉత్సాహం తగ్గిపోద్ది, అంటే శక్తి తగ్గిపోద్ది అనమాట. చివరికి చావుతో అది గడ్డగట్టుద్ది. అంటే ఇక్కడ ఖచ్చితంగా నిరూపిస్తుంది ఏంటంటే రక్తం అనేది శక్తి. మనకు తెలిసిన శక్తి అంటే ఓంకారం. దుర్గామాత అంటాము, కాళీమాత అంటాము. అంటే ఈ రక్తంలోనే ఆ ఓంకారం ఉంది. మన శరీరంలో ప్రవహించేది రక్తం అనుకుంటున్నాం, కానీ ఓంకారం ప్రవహిస్తుంది అక్కడ, అంటే శక్తి ప్రవహిస్తుంది. కానీ ఆ శక్తి ఎన్నాళ్ళు ప్రవహిస్తుంది? జీవం ఉన్నంతకాలం ప్రవహిస్తుంది, తర్వాత గడ్డేస్తుంది, అంటే శక్తి నిర్వీర్యం అయిపోతుంది. అంటే జీవం లేకపోతే ఆ శక్తి అనేది నిర్వీర్యం అనమాట. అంటే మనం కాళికామాత ఓంకారం అంటున్నాం కదా, జీవం లేకపోతే ఆ శక్తి ఓంకారం అనేది ఆధారం లేదు దానికి. అంటే శక్తికి ఆధారం జీవం. ఆ జీవం ఎవరు? పరమాత్మ. పరమాత్మ ఎవరు? మహావిష్ణువు. ఆ మహావిష్ణువుకి సంబంధించిన నామమే, పవిత్రమైన నామమే రామ్. అంటే శక్తికి పవిత్రమైన నామం ఓం. ఓం అనేది మన శరీరంలో ప్రవహిస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు రామ్ అనే ఆధారం ఉన్నంత వరకు. అందుకే నేనంటే పూర్వం మన ఋషులు, ఇప్పుడు కూడా కొంతమంది తపస్సు చేసుకుంటూ ఉంటారు. తపస్సు అనేది ఏంటంటే ఈ రక్తంలో ఉన్న వేడిని తగ్గకుండా చేస్తుంది అది. అంటే ఆ జీవాన్ని, ఈ తపస్సు అంటే రామ్ అనే నామం, ఓం అనే నామం, ఈ నామాలు జపిస్తాం వల్ల ఏమవుతుందంటే ఆ రక్తంలో ఉత్సాహం తగ్గదు. ఈ పసిబాలుడులో ఉన్న రక్తంలో ఉన్న ఉత్సాహమే దాన్ని నిలబెట్టుకుంటూ పోవచ్చు. దాన్ని మెడిటేషన్ అంటారు, తపస్సు అంటారు. అంటే మీరు ఎంత సమయాన్ని మీరు ఈ తపస్సు అంటే మెడిటేషన్ నామాన్ని జపిస్తూ ఆ రక్తంలో ఆ జీవాన్ని, ఆ ఉత్సాహాన్ని తగ్గకుండా చేయగలుగుతారో మీరు నిత్య యవ్వనం ఉంటుంది మీకు. ఆ రక్తం అనేది వాడి తగ్గదు, వేడి తగ్గదు. మీరు 100 ఏళ్ళు వచ్చినా సరే, 1000 ఏళ్ళు వచ్చినా సరే. పూర్వం 1000 ఏళ్ళు 3000 సంవత్సరాలు బతికేవారంట. అంటే వాళ్ళ తపస్సులో ఉండేవారు. వాళ్ళు రక్తంలో వేడి తగ్గకోకుండా అటు కొనసాగిస్తూ ఉండేవారు. ఎప్పుడైతే ఆ రక్తం కుళ్ళిపోద్దో ఆ జీవం ఆధారం నశిస్తుంది, రక్తం గడ్డేస్తుంది. అందుకేనంటే తపస్సు చేసేవాడికి, పూజ చేసేవాడికి, మామూలుగా బతికేవాడికి చాలా తేడా ఉంటుంది. తపస్సు చేసేవాడు ఆ రక్తంలో ఉన్న ఉత్సాహం నిలబెడతాడు కాబట్టి వాడికి వయస్సు అనేది మీద పడదు. అందుకే పూర్వం 1000 సంవత్సరాలు 3000 సంవత్సరాలు ఎందుకు బతికేవారంటే వాళ్ళు తపస్సులో ఉండేవారు. అది